నమస్కారం. నేటి మన అంశం కుటుంబం. భారతదేశంలో కుటుంబ వ్యవస్థకి చాలా విలువ ఉంది. అదే మన చిన్నటి రోజుల్ని తలుచుకున్నట్లయితే తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, తాత, మేనమామలు, మేనత్తలు, అలాగే వారి పిల్లలు, బావలు, రకరకాల అక్కా చెల్లెళ్ళతోటి సరదాగా కుటుంబంలో ఉండేవాళ్ళం. సాయంత్రం సమయానికి అందరం కూడా ఒకే వాకిట్లో నిద్రిస్తూ అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళ కథలు వింటూ మనం ముందుకు సాగేవాళ్ళం. నేటి సమాజంలో నేటి యువత కానీ పిల్లలు కానీ కుటుంబ వ్యవస్థకి చాలా దూరంగా ఉంటున్నారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో విద్య పట్ల అందరికీ అవగాహన పెరిగింది. అలాగే సంతానం కూడా ఒకరు లేక ఇద్దరు అనేది. అదేవిధముగా మూడో అంశాన్ని తీసుకున్నప్పుడు ఆర్థిక వెసులుబాటు. ఉపాధి కోసం రకరకాల ప్రాంతాలకి, పల్లె నుంచి పట్టణానికి, నగరాలకు, అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు, అక్కడ నుంచి విదేశాలకు కూడా వెళ్ళటం జరుగుతుంది. అదే పల్లెటూరు వాతావరణం నుంచి మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొత్త వాతావరణానికి మనం మారుతూ ఉంటాం. ఆ కొత్త వాతావరణంలో ఇంట్లో వారే మనకి ఆంటీలు, అంకుల్స్ అయిపోయారు. కుటుంబ వ్యవస్థ అనేది చాలా విలువైనది, బలమైనది కూడా. ఇప్పటికైనా కూడా అందరూ కూడా కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలని, ఆ వ్యవస్థ గురించి ఇప్పటికైనా మన రక్త సంబంధికులు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు పలకరించుకుంటూ చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని పంతాలు పట్టింపులు పోకుండా, ఎందుకంటే మన జనరేషన్ తర్వాత మన పిల్లలకి అసలు వారి బంధువులు ఎవరు అనేది కూడా తెలియటం కష్టమైపోతుంది. ఎందుకంటే ఒక్కరు లేక ఇద్దరు వారు ఇతర దేశాల్లో వేరువేరు ప్రాంతాల్లో ఉంటే మానవుడు ఉంటాడు, కానీ బంధుత్వాలు, ఈ ప్రేమలు, కుటుంబ వ్యవస్థ అనేది అంతరించిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా కుటుంబ వ్యవస్థని కాపాడాలని, దాంట్లో నేను కూడా ముందు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామావతారం.